గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయాహారంగా సామెతల గ్రంథం నుండి 9వ అధ్యాయము 8-9 వచనాలు ధ్యానించుకుందాం. అపహాసుకుని గద్దింపకము, గద్దించని ఎడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానము గలవాన్ని గద్దింపగా వాడు నిన్ను ప్రేమించును. జ్ఞానం గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నందును. నీతి గలవానికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నందును. చదవబడిన వాక్యంలో మహాజ్ఞాని అయిన సొలొమోను చెప్తున్న మాట ఏంటంటే, ఎవరిని నువ్వు గద్దించి కరెక్ట్ చేయాలో, ఎవరిని నువ్వు గద్దించి కరెక్ట్ చేయకూడదో చెప్తున్నాడు. అపహాసకుని గద్దించొద్దు. గద్దిస్తే వాడు నిన్ను ద్వేషిస్తాడు, వాడు నీకు శత్రువు అవుతాడు. అలా కాకుండా జ్ఞానము గలవాన్ని, కొంచెం బుద్ధున్నవాడిని నువ్వు గద్దిస్తే వాడు నిన్ను ప్రేమిస్తాడు. మా అన్నయ్య, మా తమ్ముడు, మా అక్క, మా చెల్లి, మా నాన్న, మా అమ్మ నా మంచి కోరి వారు నన్ను గద్దిస్తున్నారు కదా అని అర్థం చేసుకుంటాడు. కానీ అపహాసకుడు అలాగ అర్థం చేసుకోడు. అపహాసకుడు బుద్ధి లేనివాడు, మూర్ఖుడు. కరెక్ట్ చేసిన వాడు అన్న, అక్క, తల్ల, తండ్ర, గురువు అని చూడు. వారిని తృణీకరిస్తారు. ఆ గద్దింపుని ఏమాత్రం కూడా అంగీకరించరు. సొంత తండ్రి గద్దింపుని కూడా. అందుకనే సామెతల గ్రంథం 15వ వచనంలో మూఢుడు తన తండ్రియు శిక్షను తిరస్కరించును. మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును. గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడు. మూఢుడట, ఈవెన్ ఫాదర్ కన్న తండ్రి చేసే గద్దింపును కూడా వాడు ఏం చేస్తాడట? తిరస్కరిస్తాడట. హీ నెవర్ కేర్స్. మన జీవితంలో ఒకసారి చెక్ చేసుకుందాం. ఎవరైనా మనల్ని కరెక్ట్ చేస్తున్నప్పుడు ఆ కరెక్షన్ రిసీవ్ చేసుకుంటున్నామా? కరెక్షన్ చేసిన దగ్గర నుంచి చాలాసార్లు చాలామంది ఏం చేస్తారంటే రిసీవ్ చేసుకున్నట్టు నటిస్తారు. కానీ ఆ కరెక్షన్ అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి మీద లేనిపోయిన కోపాలు వస్తూ ఉంటాయి. నన్నే కరెక్ట్ చేయాలా? ఈయనకి ఇంకెవడో కనబడ్డా? ఈయన చెప్పిన మాటలు నన్ను కరెక్ట్ చేస్తే నేను బాగుపడిపోతాను అనుకుంటున్నాడా? ఈయన చెప్తేనే బాగుపడతానా? నాకు తెలీదా మాత్రం అని ఈ విధంగా ముందు నెగిటివ్గా ఆలోచన చేయడం వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అందుకనే సామెతల గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకోనివాడు పశుప్రాయుడు అంటాడు. వాడు పశువు, ఇంగ్లీష్ బైబిల్లో స్టూపిడ్ అంటాడు. నీ యొక్క తప్పుని నువ్వు కరెక్ట్ చేసినప్పుడు ఆ తప్పును నువ్వు కరెక్షన్ రిసీవ్ చేసుకుంటే నువ్వు బుద్ధిమంతుడు, లేకపోతే స్టూపిడ్ అని పశుప్రాయుడు అని తెలుగు బైబిల్లో ఉంది. ఏమండి, ప్రతి ఒక్కరిలో కూడా తప్పులు ఉంటాయి. నాలో, నీలో, అందరిలో తప్పులు ఉంటాయి. ఆ పాపాలు ఉండడం వేరు, తప్పులు ఉండడం వేరు. అది పాపమైన, అతిక్రమమైన, తప్పైన ఏదైనా అది ఐదర్ వాక్యం ద్వారా కరెక్షన్ మనకు వస్తుంది, లేదంటే ఒక మనిషి ద్వారా కరెక్షన్ మనకు వస్తుంది. వాక్యం ద్వారా మనల్ని దేవుడు కరెక్ట్ చేస్తున్నప్పుడు హంబుల్గా కరెక్షన్ రిసీవ్ చేసుకుందాం. ఎవరన్నా ఒక వ్యక్తి మనల్ని కరెక్ట్ చేస్తున్నప్పుడు త్వరగా రియాక్ట్ అవ్వద్దు, స్లోగా రియాక్ట్ అవుదాం. అవునండి, నాలో తప్పు ఉంది, ఈ బలహీనత ఉందని. ఎప్పుడైతే అలా కరెక్షన్ మనం రిసీవ్ చేసుకుంటామో మనము కూడా బైబిల్లో గొప్పవారు ఎలా కరెక్షన్ రిసీవ్ చేసుకున్నారో అలా దీవింపబడతారు. మనం కూడా అలా దీవింపబడతాం. భక్తుడైన దావీదు ఏమన్నాడు కరెక్షన్ని? నీతిమంతుడు నన్ను గద్దించుట దేంతో సమానం అన్నాడు చూడండి. 141వ కీర్తన 5వ వచనం, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము, నేను అట్టి అభిషేకంను త్రోసివేయకుందునుగాక. ప్రభువా, అటువంటి వారు నన్ను గద్దించినప్పుడు అటువంటి గద్దింపు నేను త్రోసివేయకుండా వాళ్ళని తృణీకరించకుండా ఉండులాగున నాలో హంబుల్ హార్ట్ వి అని ప్రార్థనాపూర్వకంగా దావీదు అడుగుతున్నాడు. బైబిల్లో క్రొత్త నిబంధన గ్రంథంలో ఇద్దరు బలమైన నాయకులు ఉన్నారు. అపోస్తుల కార్యాలంతా కూడా 28 అధ్యాయాలు. సగమేమో పేతురు, సగమేమో పౌలు. వీళ్ళిద్దరూ చాలా బలమైన నాయకులు. ఈ బలమైన నాయకులలో ఇద్దరిలో కూడా అధికారం కలిగిన వాడు పేతురు. అటువంటి పేతురు తప్పు చేసినప్పుడు పౌలు గారు గద్దించారు, కరెక్షన్ చేశారు. ఆ కరెక్షన్కి పెద్దవాడైనటువంటి పేతురు చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. ఆ రోజుల్లో యూదులు అన్యజనులతో కలిసి భోజనం చేయరు. ఒకచోట భక్తుడైనటువంటి పేతురు అన్యజనులతో కలిసి భోజనం చేస్తానంటే కొంతమంది యూదులు యాకోబు దగ్గర నుంచి వస్తున్నారు. దూరం నుంచి చూసి
అమ్మో మా ఊళ్ళో వచ్చేస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారని చెప్పి గబగబా లేచి పక్కకి వెళ్ళిపోయాడట పేతురు గారు. ఈ మాట మనకి గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11, 12 వచనాలు ఉంటుంది. అయితే కేఫా అంటే పేతురు గారి మరొక పేరు. కేఫా అంతియోకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన గనుక నేను ముఖాముఖిగా అతన్ని ఎదిరించేది. ఏలయనగా యాకోబు నద్దు నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. ఆ యూదులు ఏంటి నువ్వు అన్యజనులతో భోజనం చేస్తున్నావు అని పేతురు గారు నిలదీస్తారేమో అనే భయంతో పక్కకి వెళ్ళిపోతే అది పౌలు గారు చూసి అది తప్పు కదా అది, అయితే ఏంటి వాళ్ళు వచ్చి నేను నిలదీస్తే ఏంటి నువ్వు నిలబడలేవా అని పెద్దవాడైన పేతురుని పౌలు గారు కరెక్ట్ చేశారు. కానీ పేతురు చాలా హంబుల్గా రిసీవ్ చేసుకున్నాడు. పేతురు గారు రిసీవ్ చేసుకున్నారు అని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే పేతురు గారు రాసిన పత్రికలోనే, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో పౌల్ని ఎంత ప్రేమగా సంబోధిస్తున్నాడంటే మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా అనే మాట మనకు ప్రియ సహోదరుడు, అవర్ డియర్ బ్రదర్. ఆయన పత్రికలో కొందరికి అర్థం అవ్వట్లేదు, కానీ కొందరికి విద్యావిహీనులు దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. పౌలు గారి గద్దింపుని వారు దాన్ని వారి స్వలాభం కొరకు దాన్ని తప్పుగా డైవర్ట్ చేస్తున్నారని చెప్పి పౌలు గారి పత్రికలను మెచ్చుకుంటూ దాన్ని తప్పుగా వక్రీకరిస్తున్న వారిని గద్దించాడు పేతురు గారు. అంటే వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వలేదు. కానీ మన జీవితంలో ఎలాగంటే ఒకరిని కరెక్ట్ చేశారంటే ఆ రోజు నుంచి వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ నెమ్మదిగా డిస్టర్బ్ అయిపోయి డిస్టెన్స్ పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి మనం నిజంగా బుద్ధిమంతులమైతే నీతిమంతుడిని బుద్ధిమంతుడిని నువ్వు గద్దించు, ఆ గద్దింపు వాడికి ఎలా ఉపయోగపడుతుందట? ఇందా మనం చదువుకున్నాం సామెతలు 9:9లో జ్ఞానం గల వానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నందును, నీతి గల వారికి బోధ చేయగా వాడు జ్ఞానాభివృద్ధి నందును. కనుక జ్ఞానం గలవాని గద్దెంపగా వాడు నిన్ను ప్రేమించును, వాడు నిన్ను ప్రేమిస్తాడు. కనుక మనం ఎలా ఉన్నాం? ఒక మూడులుగా ఉన్నామా, పశుప్రాయులుగా ఉన్నామా, బుద్ధిమంతులుగా జ్ఞానవంతులుగా వివేకము కలిగిన వారు ఉన్నామంటే నిజంగా మన తప్పును ఎవరిని ఎత్తి చూపించినప్పుడు, అది కూడా మంచి ఉద్దేశంతో వారు చూపించినప్పుడు మనం దాన్ని అంగీకరించాలి. వారు మంచి ఉద్దేశమా చెడు ఉద్దేశమా తర్వాత పెట్టు, ముందు నా తప్పు నాదే కదా, నేను దాన్ని కరెక్ట్ చేసుకోవాలి అనే పౌరుషము మార్చుకోవడానికి మనం పౌరుషం ఉండాలి, కానీ తప్పు ఎత్తి చూపించినోడి మీద మన పౌరుషం చూపించకూడదు. అలా చూపిస్తే మనం మూర్ఖులం అవుతాం. దేవుడిని అడుగుదాం, ప్రభువా నన్ను నేను కరెక్ట్ చేసుకుని నా తప్పును ఒప్పుకోగలిగి నన్ను సరి చేసుకునే దేన మనసు నాకు ఇవి ప్రభు అని దేవుడిని అడుగుదాం. ఆ విధంగా కరెక్షన్ రిసీవ్ చేసుకుని గొప్పవారం అవుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితం నెరవేర్చును గాక. ఆమె పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, శ్రేష్టమైన వాక్యంతో మమ్మల్ని పోషించినందుకు వందనాలు. ధ్యానించిన వాక్యం మాకు రక్షణగా దీవెనగా మా ప్రతి తప్పులను అపరాధములను పాపములను సరిచేసుకుంటూ నీకు ప్రీతికరంగా మారే భాగ్యం దయచేయమని, మమ్మల్ని సరిచేసిన వారిని గౌరవించే హృదయం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమె తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి వాక్యానుసారంగా నడిచే జీవితం మనకు అనుగ్రహించును గాక. ఆమె. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ వెరీ బ్లెస్డ్ డే.